హలో గైస్, ఈరోజు ఈ క్లాస్లో అయితే నేను క్యాపిటల్ బజరింగ్ టెక్నిక్స్లో ఫస్ట్ టెక్నిక్ వచ్చి మనందరికీ తెలుసు, పేబ్యాక్ పీరియడ్. సో పేబ్యాక్ పీరియడ్లో సింపుల్ ప్రాబ్లమ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే పేబ్యాక్ పీరియడ్ని ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాము, సో పేబ్యాక్ పీరియడ్ బేస్ చేసుకుని మన డెసిషన్ ఏ విధంగా తీసుకుంటామో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూసుకుంటే కనుక మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూసుకుంటే మనకి బేసిక్గా అంటే మనకి పేబ్యాక్ పీరియడ్ని 2 types కాలిక్యులేట్ చేయొచ్చు. సో వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈవెన్, వెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ అన్ఈవెన్. సో ఎప్పుడంటే యాక్చువల్గా ప్రతి ఇయర్ కూడా సేమ్ క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు దాన్ని ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అంటాము. అప్పుడు పేబ్యాక్ పీరియడ్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాము. అలాగే క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా మారుతుంటాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 25,000 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 30,000 వచ్చి, థర్డ్ ఇయర్ ఒక మళ్ళీ 40,000 వచ్చింది అనుకోండి. సో అటువంటిప్పుడు పేబ్యాక్ పీరియడ్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్ లోపల కూడా మెసేజ్లు పెడుతున్నారు. సో ఈజీ ప్రాసెస్లో మాకు పేబ్యాక్ పీరియడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, క్యాపిటల్ బజరింగ్ టెక్నిక్స్ గురించి చెప్పండి అన్నారు. సో దానికోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సో ఈ ప్రాబ్లమ్స్ కాలిక్యులేషన్ చేసుకునే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి టాపిక్స్ కావాల్సి వచ్చినా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్. అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. సో ఫ్రమ్ ది బిలో ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ పీవీపీ అండ్ గివ్ యువర్ సజెషన్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh ఇచ్చాడు. అలాగే ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి, ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఇచ్చాడు. సో ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి ఇచ్చాడు. సో ప్రాజెక్ట్ ఏ ఎవ్రీ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత అంటే 25,000. సో ప్రాజెక్ట్ బి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత అంటే 20,000. సో దీని బేస్ చేసుకుని ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1 lakh అనమాట. దీని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ ఏకి పేబ్యాక్ పీరియడ్ కాలిక్యులేట్ చేస్తాము, ప్రాజెక్ట్ బికి పేబ్యాక్ పీరియడ్ కాలిక్యులేట్ చేస్తాము. ఆ వచ్చిన రిజల్ట్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ పేబ్యాక్ పీరియడ్ ఏంటంటే ఏమీ లేదు. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ ద్వారా ఎన్ని ఇయర్స్లో మనం రీటైన్ చేసుకుంటున్నామో దాన్ని పేబ్యాక్ పీరియడ్ అంటాం అనమాట. సో అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. లెట్స్ గో ఫర్ ఫస్ట్ వన్ హియర్. సో ఫస్ట్ మనకి ఫార్ములా ఉంది, ఫార్ములా కావాలి మనకి. సో ఫార్ములా చూద్దాం ఫస్ట్. సో పేబ్యాక్ పీరియడ్ ఫార్ములా ఈక్వల్ టు payback period equal to initial investment or investment divided by annual cash inflows. So ఇది బేసిక్ గా ఫార్ములా. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. సింపుల్ గా మనం ఇక్కడ చేస్తే సరిపోద్ది. సో మనం పెట్టిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ని యావరేజ్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది పేబ్యాక్ పీరియడ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రాజెక్ట్ ఏ పేబ్యాక్ పీరియడ్ కాలిక్యులేట్ చేద్దాం మనం. సో ప్రాజెక్ట్ ఏ పేబ్యాక్ పీరియడ్ కాలిక్యులేట్ చేద్దాం. సో ప్రాజెక్ట్ ఏది పేబ్యాక్ పీరియడ్ కాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. లెట్స్ సీ హియర్. సో ప్రాజెక్ట్ ఏ సో వచ్చి చూసుకుంటే మనకి ఫార్ములా. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై యావరేజ్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనుకోవచ్చు మనం. సో ఇక్కడ చూసుకుంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh ఉంది, అలాగే యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ 25,000 ఉంది. సో దాన్ని బట్టి మనం కాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. లెట్స్ సీ. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 1 lakh డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత ఇచ్చాడు, ప్రాజెక్ట్ ఏకి 25,000 ఇచ్చాడు. సో అంటే ఎంత వస్తుందని మనకి ఎన్ని ఇయర్స్ లో పోతుంది ఇది? సో 4 years. అంటే పేబ్యాక్ పీరియడ్ అని ఇచ్చాడు కాబట్టి పేబ్యాక్ పీరియడ్ అంటే ఇన్ ఇయర్స్ లో మనం కాలిక్యులేట్ చేస్తాము. సో 4 వచ్చింది కాబట్టి 4 years లో
మనకి వస్తుంది అనమాట. అంటే ప్రాజెక్ట్ ఏ ఎంత వస్తుందంటే పేబ్యాక్ పీరియడ్ మనం పెట్టిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 4 years లో మనకి రిటైన్ చేసేసుకుంటున్నాం. సో అది ప్రాజెక్ట్ ఏ. దెన్ ప్రాజెక్ట్ బి చూసుకుంటే కనుక సేమ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh. సో యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ చూసుకుంటే కనుక మనకి 20,000 ఇచ్చాడు వాడు. లెట్స్ సి. సో 20,000 ఇచ్చాడు. సో కాబట్టి 20,000. సో 20,000. సో తీసుకుంటే ఎంత వస్తుందని మనకి 5 వస్తుంది. అంటే సో ఇది 5 years లో వస్తుంది అనమాట. సో ఆర్ యూ క్లియర్? సో ప్రాజెక్ట్ ఏ ద్వారా మనకి ఎన్ని ఇయర్స్ లో వస్తుందండి? 4 years వచ్చింది. ప్రాజెక్ట్ బి ద్వారా మనకి ఎన్ని ఇయర్స్ లో వస్తుంది? 5 years లో వస్తుంది. అంటే ఇక్కడ పేబ్యాక్ పీరియడ్ అన్నది ప్రాజెక్ట్ ఏ ద్వారా మనకి 4 years వచ్చింది, ప్రాజెక్ట్ బిలో పెడితే 5 years వచ్చింది. అంటే మనం పెట్టిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఏలో పెడితే కనుక 4 years లో వచ్చేస్తుంది. అదే ప్రాజెక్ట్ బిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక 5 years లో వచ్చేస్తుంది. సో ఈ రెండాటి రిజల్ట్స్ ని బట్టి, అంటే ఈ 4 years 5 years రిజల్ట్స్ ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. అంటే ఈ ప్రాజెక్ట్ ఏని యాక్సెప్ట్ చేయాలా, ప్రాజెక్ట్ బిని యాక్సెప్ట్ చేయాలా, ప్రాజెక్ట్ ఏ ప్రిఫర్ చేయాలా, ప్రాజెక్ట్ బిని ప్రిఫర్ చేయాలా, ప్రాజెక్ట్ ఏని సజెస్ట్ చేయాలా, ప్రాజెక్ట్ బిని సజెస్ట్ చేయాలా అనేది మనం ఇప్పుడు సజెషన్ ఇవ్వాలన్నమాట. సో సజెషన్ ఇచ్చేటప్పుడు మనం ఏం చూస్తామంటే పేబ్యాక్ పీరియడ్ డెసిషన్ రూల్ ఏంటంటే విచ్ వన్ ఈజ్ హ్యావింగ్ లోయెస్ట్ పీవీపీ పేబ్యాక్ పీరియడ్ వాల్యూ దట్ విల్ బి యాక్సెప్టబుల్. అంటే వచ్చిన అన్ని ప్రాజెక్ట్స్ లో ఏ వాల్యూ అయితే తక్కువ ఉందో, అంటే పేబ్యాక్ పీరియడ్ వాల్యూ ఏ వాల్యూ అయితే తక్కువ ఉందో దాన్ని బేస్ చేసుకుని ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేస్తాము. సో ఇక్కడ చూసుకునే 2 ప్రాజెక్ట్స్ లో ప్రాజెక్ట్ ఏ వచ్చి 4 years లో వస్తుంది, ప్రాజెక్ట్ బి వచ్చి 5 years లో వస్తుంది. సో కాబట్టి మన డెసిషన్ రూల్ ఏంటి? ఈ రెండాట్లో ఏదైతే తక్కువ వాల్యూ ఉందో దాన్ని చూస్ చేస్తాం అనమాట. అంటే తక్కువ టైంలో మనం పెట్టి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ రీటైన్ చేసుకుంటున్నామో దాన్ని చూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రాజెక్ట్ ఏ అనేది 4 years లో వస్తుంది, ప్రాజెక్ట్ బి అనేది 5 years లో వస్తుంది. సో కాబట్టి మన డెసిషన్ రూల్ ప్రకారం 4 years ని చూస్ చేయాలి. అంటే ప్రాజెక్ట్ ఏ ఈజ్ ప్రిఫరబుల్. కింద మనం ఒపీనియన్ రాయాలన్నమాట. ఫ్రమ్ ది అబవ్ ఇన్ఫర్మేషన్ ద ప్రాజెక్ట్ ఏ ఈజ్ హ్యావింగ్ లోయెస్ట్ టైమ్ పీరియడ్ ఫర్ రీటైన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, దెన్ వీ షుడ్ ప్రిఫర్ ద ప్రాజెక్ట్ ఏ. సో ఈ విధంగా మనం సజెషన్ ఇవ్వాలి. సో ఇది బేసిక్ గా అంటే ఎప్పుడైతే క్యాష్ ఫ్లోస్ ఈవెన్ గా ఉన్నాయో అప్పుడు మనం ఈ విధంగా కాలిక్యులేట్ చేస్తాం. సో ఇది ఓవరాల్ గా ప్రాబ్లం. ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. సో సింపుల్ పేబ్యాక్ పీరియడ్ ఫార్ములా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో అందులో మనకి ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి ఇచ్చారు, 2 ప్రాజెక్టులు ఇచ్చాడు. ప్రాజెక్ట్ ఏ యొక్క ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh ఇచ్చాడు. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 25,000 ఇచ్చాడు. 1 lakh తో 25,000 డివైడ్ చేస్తే మనకి 4 years లో వచ్చేస్తుంది పేబ్యాక్ పీరియడ్. అలాగే ప్రాజెక్ట్ బి ఏంటి? 1 lakh ఇచ్చాడు. అలాగే యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 20,000. సో 1 lakh డివైడెడ్ బై 20,000 అంటే 5 years లో వచ్చేస్తుంది. సో ఈ రెండాటిని కంపేర్ చేసుకుంటే ఏదైతే తక్కువ టైంలో తక్కువ ఇయర్స్ లో మనం పెట్టి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో దాన్ని చూస్ చేసుకుంటాం అనమాట మన డెసిషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు. సో కాబట్టి ఈ 2 ప్రాజెక్ట్స్ లో మనం ప్రాజెక్ట్ ఏని చూస్ చేస్తున్నాం. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చినప్పుడు, అంటే ఎవ్రీ ఇయర్ ఈక్వల్ గా కాకుండా ఫస్ట్ ఇయర్ 20,000, నెక్స్ట్ ఇయర్ 25,000, థర్డ్ ఇయర్ 30,000 ఇచ్చినప్పుడు ఎలా కాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.